ప్రేయర్ చేసుకుని పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని వలుపుచ్చినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచుకొని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడిదను వినుము, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడిదను వినుడి. సత్తున భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుగు ఒకటి వేయించి దాని ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. 3 నుంచి చదువు. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చు వాళ్ళని మిమ్మను వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటను చేసిన దానికంటే మరేమీ దానికి చేయగలను. అది ద్రాక్ష పండు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించి నేను నా ద్రాక్ష తోటను చేయబో కార్యము మీకు చెప్పేదను. నేను అది మేసివేయబడకుండా దాని కంచె కొట్టివేసి తిని అది త్రొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దాన్ని పాడు చేసేదను. 6 నుంచి చదువు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రోయబడదు. దానిలో గచ్చిపోదలను బలు రక్కసి చెట్లను ఒలివ చెట్లు ఉండేను, వలసి ఉండేను. దాని మీద వర్షపాతం వలన మేఘములకు ఆజ్ఞ వచ్చేను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కట్టుకొని పొలం చేర్చుకొని మీకు శ్రమ. 9. నేను చెవులారా విన్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిశ్చయముగా గొప్ప నిధియు దివ్యమైన ఎడ్లను అనేకములు నివాసులు లేక పాడైపోవును. ఇది ఎకరముల ద్రాక్ష తోట ఒకటి కుంచెడు రసం ఇచ్చును. తుమ్మెడు గింజలు పంట ఒక పండి ఎరుగును. మద్యం త్రాగుదమని వేకుని లేచి ద్రాక్షరసం తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయవారికి శ్రమ. వారు సితార, సర్వమండలమ, తాంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగించు విందును చేయువారు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తము కృత్యములు లక్ష్యపెట్టరు. కావున ఈ ప్రజలు జ్ఞానం లేక చేరపట్టుబడి పోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెచ్చుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోషించువారును ఆశించువారును పడిపోదురు. అల్పులను అనగద్రొక్కబడుదురు.
గనులను తగ్గింపబడుదురు. గర్విష్ఠుల చూపు తగ్గును. సైన్యములకు అధిపతి యెహోవా తీర్పు తీర్చు మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుని నీతిని బట్టి నిన్ను పరిశుద్ధపరచుకొను. అది మేదబీడుగాను నుండును. గొర్రెపిల్ల అచ్చట మేయును. గర్వించు వారి బీడు భూమిని విదేశీయులై కారును అనుభవితురు. భక్తిహీనులైన త్రోళ్ళతో దోషము లాడుకొను వారి శ్రమ. బండి మేకుల చేత పాపము లాక్కును వారి శ్రమ. వారు ఇట్లా అనుకుంటున్నారు, ఆయనను త్వరపడి రమ్ము, మేము ఆయన కార్యములు చూచినట్లు ఆయన దానిని వెంట చేయునిమ్ము. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియనట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలే అని మేలు కీడ అని చెప్పుకుని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తన ఎముకల్లో తాము బుద్ధిమంతుడము అనియు తలంచుకుని వారి శ్రమ. ద్రాక్ష రసము త్రాగుటలోను ప్రఖ్యాతి నొందిన వారికినే మద్యము కలుపుటలో తెగుల గల వారికి శ్రమ. వారు లంచం పుచ్చుకొని దృష్టిని నీతిమంతుడని తీర్పు తెచ్చుదురు. నీతిమంతులు నీతిని దుర్నీతంగా కనబడ చేయుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ హక్కును తృణీకరించెదరు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాల్చివేయునట్లు ఎండగడ్డి మంటలో భస్మమవునట్లు వారు వేరుకుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. దాన్ని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదను తమ బాహు చాచి వారిని కొట్టుగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేబరములను పెంట వల్లే పడి ఉన్నాయి. ఇంతగా జరిగినది ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకనూ చావబడి ఉన్నది. ఆయన దూరంగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును. భూమి అంతరం నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. ఇదిగో నాకు త్వరపడి వేగముగా వచ్చుచున్నాడు. వారిలో అలిసిన వాడైన త్రొట్టిన వాడైన లేడు. వారిలో ఎవరును నిద్రపోడు కొనుకడు. వారి నడికట్టు విడిపోవును. వారి పాదరక్షలు గల వారు తేలిపోదురు. లాస్ట్ వరకు వారి బాణములు వాడిగలవి, వారి వెన్నులన్నయో ఎక్కువ పెట్టుకొనిచున్నవి. వారి గుర్రములు ఎక్కువ డెక్కలను చెక్కుముకు రాళ్లతో సమానములు. వారి రథ చక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును. ఆడు సింహము గర్జించినట్లు వారి గర్జించుదురు. కొదుమ సింహం గర్జించినట్లు గర్జించుచు వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దానిని ఎత్తుకొని పోదురు. విడిపింపగల వాడెవడును ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోషం వలె జనముల మీద ఘర్షణ చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా అంధకారము బాధయు కనబడును. అంతటా ఆ దేశం మీద వెలుగు మేఘముల చేత చీకటి కలుగును. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన. ఫస్ట్ నుంచి చూస్తే ద్రాక్ష తోట ఒకటి నాటించబడి ఉన్నది. అయితే ద్రాక్ష తోటకి చుట్టూ కంప మంచిగా మరి దున్నించినప్పుడు అందులో ఏమీ లేకుండా చేసి ఒక ద్రాక్ష తోట వేసినప్పుడు మరి దానిలో కారు ద్రాక్ష పండు కాసినప్పుడు మరి రైతుకి ఎంత బాధ ఉంటుందో. దేవుడు కూడా మనుషులమైన మనల్ని భూమి దిగి పంపించాడు. భూమి దిగి పంపించినప్పుడు ఆయన్నే సేవించమని చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. వేరే దేవతలు పూజించుకొని విగ్రహాలను పూజించుకొని మన పితరులు వాళ్ళు అరణ్యంలో సంహరింపబడి ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు
ఆ విగ్రహాలు పూజింపబడుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు కోపం వస్తుంది. ఇన్ని తరముల వరకు మరి దేవుని కోపం అంచుకొని ఉన్నాడు. మరి దేవుని కోపము మరి ఎంత భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఈ ద్రాక్ష తట్టి తోటలో మరి ఒక్క కారు ద్రాక్ష పండ్లు కాస్తే మరి రైతుకి ఎంత కోపం వస్తుంది. మళ్ళీ ఇంకెప్పుడు ఆ పంట వేయటానికి చూపడు, ఆసక్తి చూపడు. దేవుడు కూడా మనం దేవుడిని ఆశ్రయించినట్టు మనం జీవించకుంటే ఇక మనల్ని ఆయన చాలా భయంకరమైన స్థితిలో నుంచి నెట్టివేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, మనం ఆశించింది దేవుడు, మన నుండి దేవుడు ఆశించింది ఆయన నమ్ముకొని ఉండాలి, ప్లస్ ఆయన చెప్పినట్టు వినాలి, ప్లస్ ఆయన ఆజ్ఞలు పాటించాలి. మరి ఆయనకు వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా మరి ఆయన కృప కాపుదల మనకు ఉంటుంది. కానీ మన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించాలని ఎన్నో విధాల ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది దుష్టుడి కుతంత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఆయనను ఎరిగి ఉండట గొప్ప భాగ్యం. ఈనాడు ఆయన ఎరిగి ఉండకుండా మరి అలా శ్రేష్ఠుడు అపోవాది మనుషుల్ని దూరం చేసి ఉన్నది. మరి ఎన్ని విధాల ఆరని అగ్నిగుండానికి ఉంచబడిన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే దేవునికి ఎంత కోపంతో ఉంటే మరి దేవుడు ఇక్కడ ఈ అధ్యాయం మొత్తము ఒక క్రైస్తవుని గురించి, ఒక విశ్వాస గురించి రాయబడి ఉన్నది. మరి అగ్ని చేత కాల్చబడిన వారే ఉంటారట. మరి మనం పాతాళానికి వెళ్ళడానికి ఉన్నామా? కాదు. మనం పాతాళానికి కాదు, పరలోకానికి వెళ్ళటానికి పిలువబడిన వారు. మరి పాతాళము దేవుడు మరి ఎవరికి నియమించబడింది? పాతాళం సైతానికి నియమించబడింది. కానీ ఈనాడు ప్రజలు ఏం చేస్తున్నారు? సైతానికి మాట విని అది ఉండే స్థలంలో వీరు ఉండటానికి మరి దాని మాటలు విని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే లోకంలో భయంకరమైన దుర్దినాలు మనం జీవిస్తూ ఉన్నాం. భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో మరణాలు సంభవించినాయి మనుషులకి, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన కృప, ఆయన నమ్మిన బిడ్డలు సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. సజీవులే కదా ఈ దినము నిన్ను స్తుతించేది అని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. సజీవులంగా ఉన్నాం కాబట్టి ఆయన్ను స్తుతించే బద్దులమై ఉన్నాం. మరి ఈ దినం చూడని వారు మన ముందే, మన పక్కనే ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన ఉచితమైన కృప చేత మనం రక్షింపబడి ఉన్నాం. ఆయన ఎరిగి ఉండుట కూడా ఆయన ఉచితమైన కృప. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి నీ వాక్యం చదివినాము ప్రభా. ద్రాక్ష తోట నాటింపబడినప్పుడు ఆయన కారు ద్రాక్ష పండ్లు కాసినప్పుడు ఏంటి ఆ తోట యజమాని ప్రభా ఏ విధంగా మళ్ళీ ఇంకా ఆ తోట ఇవ్వకుండా డిసైడ్ అవుతాడో ప్రభా. మా నుండి కూడా ప్రభా మరి మేము మహిమ వచ్చేది దేవా, నువ్వు ఆశించిన రీతిగా మేము జీవించకుంటే ప్రభా మరి మా జీవితాలు దేనికి పనికిరావు. దయగలనైనా అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఎరిగి ఉండటం మాకు గొప్ప భాగ్యం. ఇది తెలుసుకొని వారు అనేకులు ఉన్నారు ప్రభా. పాతాళం అనేది నరకము, సైతానికే ఉంచబడింది. కానీ కేవలం ఈనాడు మానవులు వారి ఒకే దేవతలు, విగ్రహాలు అయినా నీ సత్యంలో నడవకుండా చేసి దేవా ఆరనే అగ్నిగుండానికి వెళ్తూ ఉన్నారు. నా యేసయ్య, ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. మా చుట్టే, మా వీరుకు పక్కే మా బంధువులలో నేను ఎరిగిన ప్రజలు ఉన్నారు నాయన. అందరూ నా రక్త సంబంధులు, అందరూ నేను తెలుసుకునే కృపను దయచేయండి అయా. జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబాని కోసం ప్రార్థిస్తున్నాను. ప్రమోదానికి రక్షణ దయచేయండి. బిడ్డని బాధ ఎన్నో విధాల బాధ పెడుతుంది ప్రభా. బిడ్డకు బాధ నివారణ అనుగ్రహించండి. కోడళ్ళు ప్రేమించే మనసును దయచేయండి. ఎందుకు ద్వేషిస్తుందో, ఎందుకు చెడ్డగా ప్రవర్తిస్తుందో బిడ్డ ఇలా ఏడ్చుకుంటూ మాతో మాట్లాడినప్పుడు ప్రభా మాకు బాధ అనిపించింది. దేవుని బిడ్డలంగా మేము ప్రేమ పంచుతున్నాము దేవా. ఆ బిడ్డ బాధను నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా.
ఆమెపై ఎవరు విరోధంగా లేచి వ్యర్థమైన మాటలతో బిడ్డని బాధ పెడుతున్నారు. వారి నోరులు నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ దైవ భయం వారిలో ఉంచండి ప్రభా. బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. కుటుంబం చెదరైపోతే నువ్వు ఇష్టపడవు ప్రభా. బిడ్డను ఆదరించండి. తన భర్త తన పిల్లల్ని నీ కృపలో భద్రపరచుకోండి. తండ్రి లేదని కానీ కాదు ప్రభా. నువ్వు పరలోక తల్లి తండ్రి ఉన్నావని ధైర్యం బిడ్డకు దయచేయండి. నిన్ను చేసే హృదయాలుగా కుటుంబానికి దయచేయండి ప్రభా. ముఖ్యంగా పిన్నికి మనసు రక్షణ దయచేయండి. క్రీస్తు ప్రేమ లేని కుటుంబాలు ప్రభా, రోమన్ క్యాథలిస్ట్ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భయము పుట్టించండి. తన కోడల్ని ఒక కూతురులా చూసే భయమును ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ప్రార్థిస్తున్నాను, నరక సముద్రం పెద్ద మామకి రక్షణ లేదు, నాగరాజుకి రక్షణ లేదు, చీకట్లో బ్రతుకుతున్నారు ప్రభా, రక్షించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. అయ్యా లత పిన్ని, అర్ణ పిన్ని, ఇంద్ర పిన్ని, నాయన నాగవన్ పిన్ని, ఇలా మా అమ్మ వాళ్ళ రక్త సంబంధులు నాయన వారందరూ నేను ఎరిగి తెలుసుకునే కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. మా నాన్న వాళ్ళ రక్త సంబంధులు అందరూ క్రైస్తవులే, ఇంకా మంచిగా నీలో రక్షణలోనికి జీవించటకు నీ కృప దయచేయండి దేవా. నీకు వందనాలు నా యేసయ్య. నా ఫ్రెండ్స్ని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. నా కుటుంబంలో ఉన్న వారిని వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. రాని కుటుంబాన్ని, తన అత్త మామ ఆడపడుచులకి, తన బంధువర్గాలకి దేవా రక్షించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. బిడ్డలకు కావలసిన అక్కరలన్నీ నీ మహిమాశంలో తీర్చండి ప్రభా. బిడ్డల్ని ఈ జలుబు నుండి, ఈ ఉపతవారం నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. నిరంజన జ్ఞాపకం చేసుకో, శోధన కీడపాయ నుండి కాపాడండి. బిడ్డకు నిశ్చితమైతే సర్టిఫికెట్ సంబంధించిన జాబుని అనుకరించండి. బిడ్డల్ని కావ్యం నవ్యం మంచి భవిష్యత్తు త్రొట్టిల్లకుండా నీ కృపా జ్ఞానం దయతో నింపండి. సాతాను వారిలో చూడబడకుండా ప్రభా, వారి ద్వారా వచ్చే మహిమను దృష్టి దొంగిలించకుండా నీ కంచి నీ భయం ఉంచమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవి మంచి జవాబు లైఫ్ పార్ట్నర్ యెహోవా భయభక్తులు గల వారితోనే, నీ చిత్తంలో ఉన్న వారితోనే వారిని జతపడుటకు నీ కృప దయచేయమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను యేసయ్య. నా దేవా ప్రార్థిస్తున్నాను. మా భవిష్యత్తు విషయంలో దేవా, ఈ సంవత్సరం అది సెటిల్ కాలేదు, జాబ్ సెట్ చేసుకోవాలనుకున్నావు ప్రభా. నీ చిత్తం ఏమైందో నూతన సంవత్సర వాగ్దానం ముందుకెళ్ళటకు నువ్వు బలపరచండి, తోడుగా ఉండండి ప్రభా. జాబ్ విషయంలో, తమ్ముని విషయంలో ముఖ్యంగా రైల్వేకి మరి అప్లై చేయడానికి ప్రభా 4వ తారీఖు దాకా ఉంటే మేము వెళ్తాము, లేకపోతే ఎయిర్పోర్ట్స్ జాబ్స్ దానికైనా అప్లై చేయటకు ప్రభా మార్గం సరళపరచండి ప్రభా. నీ చిత్తం బయలుపరచండి. బిడ్డ లైఫ్ సెటిల్ అవటకు నీ చిత్తం అయితే ఇలా జరిగించండి. యెహోవా భయభక్తులు గల వారితో జతపడుటకు ప్రభా నీ చిత్తంలో ఉన్న వారిని ఈ గృహానికి నడిపించమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను దేవా. జ్ఞాపకం నా విషయంలో కూడా మార్గం సరళపరచండి, సమకూర్చండి, నీ చిత్తం బయలుపరచండి ప్రభా. మరి మిగతా దేవా నువ్వు నాకు సహాయపడినందుకు వందనాలు ప్రభా. పైసల విషయంలో నిజంగా నేను ఎవరిపై ఆధారపడినానో వారు నాకు ఇవ్వలేదు, కానీ నా యేసయ్య నా అక్కర్లు తీర్చడానికి ఎవరి ద్వారా ఊహించని రీతిగా నాకు సహాయపడవు ప్రభా. వందనాలు. మనీ 10th రోజు సెండ్ చేసి ప్యాకేజ్ మీ పొందుటకు నాకు సహాయపడండి ప్రభా. అది ఎయిర్పోర్ట్కి ఎక్కడ వస్తుందో మరి అది నాకు తెలియబడటకు, నేరుగా నేను వెళ్ళి తెచ్చుకునేటకు నాకు సహాయపడండి ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అయా నాకు సంతోషం అనుగ్రహించండి ప్రభా. ఇది యెహోవా వలన జరిగిన కార్యమని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా తనని ఇండియాకు నడిపించండి. అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ప్రభా. నేను అవునికి మహిమ తెచ్చుకుని ఆ గృహంలో సంతోషం నింపండి అయా. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. నా తమ్ముని విషయంలో కూడా మార్గం సరళపరచండి, గృహంలో సంతోషాన్ని నింపండి అయా. వందనాలు చెల్లించుకుంటూ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంట్లో జరుగుటకు ఇల్లు శుద్ధి చేసుకోవాలి, సహాయపడండి ప్రభా.
పెయింట్ వేయించుకోవాలి, సహాయపడండి ప్రభా. మరి బట్టలు మాకండి అందరికీ దయచేయండి ప్రభా, సహాయపడండి ప్రభా. నాయన క్రిస్మస్ సెలబ్రేషన్ సంతోషం ఆనందం పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిశ్చితమైతే 2వ తారీఖు రోజు స్థుతి కలిగింటకు మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా వాగ్దానాలు మా వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు తీసుకుంటాం. అందుకోసం ఆ రోజు మేము స్థుతి కలిగింటకు మాకు కృప దయచేయండి. గృహంలో క్రిస్మస్ సెలబ్రేషన్ సంతోషం నింపండి. అన్ని విషయాలు ఈ దయగల చేతి మనకు సముద్రం కూడా జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయంలో కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రేమ కనికరాన్ని బట్టి సంతోషాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొన్ని ఆర్తి పూజిస్తూ ఆరాధించుకున్న సౌది భవిష్యత్తు కోసం ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. బిడ్డ లైఫ్ సేవకు సమర్పించుకుంది, కానీ ఆరోగ్యం బాగుంటే వెళ్తానంటుంది ప్రభా. తన జీవితంలో అనారోగ్య పరిస్థితి నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావో ప్రభా, అది మాకు తెలియదు, నీకు తెలుసు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. సేవకురాలుగా తరఫీదులో ఉండి సేవ చేసి తనకు ధన్యత ఉంటుందని ఆలోచన వివేక హృదయం బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. కుటుంబ అక్కరలు తీర్చబడటకు నీ కృప ద్వారం తెరవండి ప్రభా. అప్పులు నేను ఎంతో బాధపడుతుంది, వాయువాసంలో తీర్చబడే కృపను దయచేయండి ప్రభా. నీకు కొందనాలు. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తున్నాను. ఆశించిన రీతిగా రెండో దానికి జవాబు ఇచ్చావు, చిన్నదానికి జవాబు ప్రభా. ఈమెనే కరెక్ట్గా ఉండలేదు, ఆరోగ్యం సరిగా లేదని దేవ సాకులతో మండితో ఎన్నో విధాలు ఉంటుంది. తన హృదయం ఎరిగిన దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది ఉంది? సమస్య సాధ్యం కదా ప్రభా. వీడిని జ్ఞాపకం చేసుకోండి. సేవకురాలుగా తనకు మార్గం ట్రైనింగ్ తీసుకొని మార్గం సరళపరిచిన సేవకురాలుగా ముందుకెళ్ళే కృపను దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకోండి. ఇలా నరక సంబంధం నాకంటూ పరిచయమైన వారందరినీ మరలా నీ చేతికి కప్పు చెప్పుకుంటూ ఈరోజు సమయం అంతే దీవెనకరంగా ఆశగా సిద్ధపరచమని ప్రభావ. బ్యాంక్కి వెళ్ళి మన మనీ సెండ్ చేసేట్లో అన్ని విషయాల తోడుగా ఉండాలి. ఘనత ప్రభావం పొందమని కోరుకుంటూ ఆయన తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోది క్రియలనంతం నాశనమగునుగాక.